హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మనం మహేశ్వరము, తుక్కుగూడ, కడతాల, కందుకూరు ఈ పేర్లు రీసెంట్ గా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు విన్న పేర్లే. ఎందుకు ఈ పేర్లు ఇంతగా ప్రాచుర్యం పొందినాయి అంటే ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఈ మహేశ్వరం కానీ, తుక్కుగూడ కానీ, కడతాల కానీ, కందుకూరు కానీ ఈ ప్రాంతాలన్నీ ఉండడం వలన ఈ పేర్లు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన పేర్లైనవి. మహేశ్వరం ఎగ్జాంపుల్ కి తీసుకుంటే మనం తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దిగిన తర్వాత శ్రీశైలం హైవేలో వస్తూ ఉంటే తుక్కుగూడ దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రాంతమే ఈ మహేశ్వరం. ఇది ఇప్పుడు నేను చూపించేది ఈ మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్. ఫ్రెండ్స్, మహేశ్వరం తుక్కుగూడకి దగ్గరగా ఉంది. మనం ఎగ్జిట్ నెంబర్ 14 దిగిన తర్వాత తుక్కుగూడ తర్వాత వచ్చేటటువంటి ఈ మహేశ్వరంలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చాలా మందికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఒక్క విషయాన్ని నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, మహేశ్వరము దాని పరిసర ప్రాంతాల్లో మెజారిటీ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ అనేది కన్జర్వేషన్ ల్యాండ్ అనేది ఉంది. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మినిస్టర్లు కూడా ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ బాగా పెరిగింది, ఈ రెసిడెన్షియల్ జోన్ పెరగడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దీనికి స్కేర్ సిటీ ఏర్పడుతుంది, కన్జర్వేషన్ జోన్ నుంచి నార్మల్ రెసిడెన్షియల్ జోన్ కి మార్చమని చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ కన్జర్వేషన్ జోన్ ని మార్చడం జరగలేదు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనం మహేశ్వరం ఊళ్ళోకి వెళ్ళాలి అంటే మినిమం 8 కిలోమీటర్లు ఉంది. అంటే 8 కిలోమీటర్ల మేర కూడా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి, కానీ ఎటువంటి రెసిడెన్షియల్ జోన్ అనేది ఈ మహేశ్వరం 8 కిలోమీటర్లలో లేనే లేదు. ఊరు వచ్చిన తర్వాత అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఇవన్నీ పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే రైట్ సైడ్ మనం అంటే ఇక్కడ నేను నుంచున్న ప్రాంతం నుంచి రైట్ సైడ్ కనుక అలా మూవ్ అయితే కందుకూరు, మనకి రీసెంట్ గా జరిగిన 8th 9th గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అమెజాన్ డేటా సెంటర్ దగ్గర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేసింది. దానిలో 5.75 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కూడా దేశ విదేశాల నుంచి మన ఫ్యూచర్ సిటీకి మరియు తెలంగాణలో ఉన్న ఇతర ప్రాంతాలకి రావడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి రైట్ సైడ్ మనం వెళ్ళడానికి అవకాశం ఉంది శ్రీశైలం హైవే మీదుగా. అంటే కందుకూరు, కడతాల ఈ నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. అదే విధంగా మనం హైదరాబాద్ నుంచి అంటే ఇటు నుంచి మనం వచ్చాం కనుక హైదరాబాద్ అంటే తుక్కుగూడ ప్రాంతం మీదుగా ఇలా మనం రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, తుక్కుగూడ ప్రాంతం మీదుగా మహేశ్వరానికి వస్తూ ఇప్పుడు మనం కడతాలకి జర్నీ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ 35,000 నుంచి 40,000 రూపాయలు గజం ధర పలుకుతోంది. ఇక్కడ తీసుకునే కన్నా ఇటు నుంచి మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా స్ట్రైట్ గా శ్రీశైలం హైవే మీద నుంచి కనుక మనం వెళ్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చేది కందుకూరు, దాని తర్వాత వచ్చేటటువంటి కడతాల. ఈ ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతాలు. పర్టికులర్ గా తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, కడతాల ఈ స్ట్రెచ్ లో వేగంగా విస్తరిస్తున్నటువంటి ఏరియా ఏది అంటే కడతాల మాత్రమే. సో ఫ్రెండ్స్, కడతాల పరిసర ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టును చూసుకొని కనుక అలాంటి ప్రాంతంలో కనుక రియల్ ఎస్టేట్ మీద అంటే ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇప్పుడు మనం కడతాలకు వెళ్ళడానికి జర్నీ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడతాల నుంచి మైసగండి అమ్మవారి టెంపుల్ కి సమీపంలో ఉన్న మన మగధ ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసే ప్రాంతం అంతా కూడా కడతాల. ఇప్పుడు మనం కడతాల కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఒక టోల్ గేట్ అనేది వస్తుంది. ఇక్కడ తలకొండపల్లి, షాద్ నగర్కి వెళ్ళేటటువంటి మార్క్ చూడండి. రైట్ సైడ్ కనుక మనం వెళ్ళినట్లయితే షాద్ నగర్కి వెళ్ళేటటువంటి రూట్ కూడా ఉంది. మన ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఇటు నుంచి కూడా ఒక రూట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం కడతాలకు వెళ్లే దారిలో ఉన్నటువంటి టోల్ గేట్ ని సమీపిస్తున్నాము. కడతాల ఈ గత కొంతకాలంగా విపరీతంగా ల్యాండ్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది. 1,50,00,000 ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి ఎకరం ధర ప్రజెంట్ 7 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు పలుకుతోంది. ఫ్రెండ్స్, కోకాపేటలో గతంలో ఏ విధంగా అయితే 1 కోటి 2 కోట్లు ఉన్నాయో ఇప్పుడు 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లకి ఏ విధంగా వెళ్ళినాయో భవిష్యత్తులో ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది కనుక ఈ కడతాల ప్రాంతం కూడా కోకాపేటని మించిన ప్రాంతంగా తయారవుతుంది అని చెప్పేసి టెక్నికల్ అనలిస్టులు
ఘంటాపదంగా చెబుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫోకస్ చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ర్యాపిడ్ గా గ్రో అవుతున్నటువంటి కడతాల ప్రాంతం పరిసర ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టును చూసి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సమీపంలో ఉన్నటువంటి కడతాల ప్రాంతమే కాకుండా కందుకూరు ఈ సరౌండింగ్ ఏరియాలు అంటే కడతాల, కందుకూరు, మహేశ్వరం ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉంది. ఎందుకు ఇంత క్లారిటీగా నేను మీకు చెప్తున్నాను అంటే గతంలో కోకాపేట కానీ, నానక్రామ్గూడ కానీ, మణికొండ కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రాంతాలే. ప్రస్తుతం అలాంటి ప్రాంతాలు ఏ విధంగా అయితే డెవలప్ అయినాయో అలా డెవలప్ అవడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఈ మహేశ్వరం, కడతాల స్ట్రెచ్. సో ఫ్రెండ్స్, ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో మనకి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఈ కడతాల ప్రాంతంలో కనుక ల్యాండ్ తీసుకుంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రాజెక్టులో ఇల్లు కట్టుకొని నివసించడమే కాకుండా సరౌండింగ్ ఏరియాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, రాబోతున్నటువంటి మెట్రో ఫెసిలిటీ కావచ్చు, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ కావచ్చు, ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు అవుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఒక దానిని ఫామ్ చేస్తోంది గవర్నమెంట్. దానికి కూడా శిలాఫలకం వేయడం జరిగింది. దాని వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక 3-4 సంవత్సరాల్లో ఒక షేప్కి వస్తాయి. ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే తక్కువ ప్రైస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. అదే 3-4 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఒక షేప్కి వచ్చిన తర్వాత కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న ధర మీద 4 రెట్లు 5 రెట్లు పెట్టి కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరికీ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి అలాంటి ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో చుట్టుపక్కల అన్ని మంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ఏరియాల్లో మనం ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ని చూస్ చేసుకుని హైవేకి సమీపంలో కనుక కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక మనం నివసిస్తూ ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఇలాంటి ఏరియాలో రెసిడెన్షియల్ సముదాయం మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలా ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టే మన ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, మగధా ప్రాజెక్ట్ కి మనం అతి సమీపంలో ఉన్నాము. కడతాల టోల్ గేట్ దాటాము. కడతాల టోల్ గేట్ దాటిన తర్వాత మైసగండి అనేటటువంటి ఒక పుణ్యస్థలం ఉన్నది. అంటే మైసగండి ప్రాంతానికి ఎందుకు నేను పుణ్యస్థలం అంటున్నానంటే ఆ మైసగండి పరిసర ప్రాంతాల్లో అంటే హైవేని ఆనుకొని మైసమ్మ తల్లి ఆలయం అనేది విస్తరించి ఉంది. ఈ ప్రసిద్ధిగాంచిన తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి మైసగండి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఉండడం అనేది, మన ప్రాజెక్టు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్ లో కొనుగోలు చేస్తున్నటువంటి కొనుగోలుదారులకి ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. అమ్మవారి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి 60 ఫీట్ రోడ్డులో నుంచి మనం వెళ్తున్నాము. శ్రీశైలం హైవేని ఆనుకొని ఈ మైసగండి మైసమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఇందులో నుంచి మన మగధా ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ రైట్ టెంపుల్ కి అటు ఇటు కూడా పూర్తిగా షాప్స్, ఇళ్ళు, గెస్ట్ హౌస్లు, రిసార్ట్స్ ఇలాంటి రెసిడెన్షియల్ సముదాయం ఉన్నటువంటి లేఅవుట్ అనేది ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగా అలాంటి రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్న లేఅవుట్ ఉన్నా కూడా అది మీకు 40,000, 50,000, 60,000 రేంజ్ లో ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉందో అలాంటి ప్రాజెక్ట్ కి నేను ఇప్పుడు మన మగధా ప్రాజెక్ట్ కి మనం వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, హైవే నుంచి వెళ్తూ ఉంటే టెంపుల్ తర్వాత వచ్చేటటువంటి షాప్స్, ఇళ్ళు ప్లస్ గెస్ట్ హౌస్లు. ఇక్కడ చూడండి, రాజు నాయక్ గెస్ట్ హౌస్, జునాయక్ కిరాణా జనరల్ స్టోర్, నవ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్, చింటూ గెస్ట్ హౌస్, ఇలా ఒకటేంటి ఎన్నో గెస్ట్ హౌస్లు ఇక్కడ ఉన్నాయి. ఓం కన్వెన్షన్ హాల్, ఇక్కడ మనం చూసినట్టయితే CGR గార్డెన్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే కనుక ఒక గెస్ట్ హౌస్, ఒక రిసార్ట్ కాదు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఈ పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్, ఇళ్ళు, గెస్ట్ హౌస్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటై ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోవిందా కూల్ డ్రింక్స్ ఇది ఒక షాపు, రాకేష్ కూల్ డ్రింక్స్ అండ్ కిరాణా షాపు, ఇలా మనం 1 కాదు 2 కాదు అఖారా కూల్ డ్రింక్స్ షాపు,
ఇలా ఎన్నో ఉన్నాయి. శ్రీలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్. అంటే మనం నివసిస్తున్న ప్రాంతానికి అత్యంత సమీపంలో రెసిడెన్షియల్ సముదాయం అనేది ఉంది. బిల్డింగులు కూడా చూడండి, గత కొంతకాలంగా విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చాయి. ఈ మన కడతాల్లో మైసగండి అమ్మవారికి అత్యంత సమీపంలో ఉన్న మగధ ప్రాజెక్టుకి సమీపంలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఒక్క 2 years కనుక మనం వెయిట్ చేస్తే అసలు ఇక్కడ మనం నడవడానికి కూడా జాగా ఉంటుందా అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతోంది. ఫ్రెండ్స్, ఇలాంటి డెవలపింగ్ ఏరియాలో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నటువంటి ఏరియాలో మనం గనక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మోరోవర్ భవిష్యత్తులో సిటీ అంతా కూడా కంజెస్టెడ్ అయిపోయి విపరీతంగా పాపులేషన్ పెరిగిపోవడం వలన పొల్యూషన్ ఏర్పడుతుంది కనుక ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీ కింద క్రియేట్ చేస్తోంది కనుక, అంటే పొల్యూషన్ ఫ్రీ జోన్ కింద మనం ఇక్కడ చేస్తున్నాం కనుక. ఎందుకు పొల్యూషన్ ఫ్రీ అంటున్నాను అంటే ఇక్కడ మనం పెట్రోల్తో నడిపే వాహనాలని నడపడానికి ఫ్యూచర్ సిటీ పరిధిలో పర్మిషన్ ఉండదు. గవర్నమెంట్ క్లియర్ కట్గా చెప్పింది, FCDA లిమిట్స్ లో మనం పర్మిషన్ ఇవ్వము, ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్సే నడపాలి అని. సో ఇలాంటి ప్రాంతాల్లో మనం నివసించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన మాటల్లోనే మన మగధ ప్రాజెక్టుకి అత్యంత సమీపంలోకి వచ్చేసాము. మన మగధ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీశైలం హైవేలోని మగధ ప్రాజెక్ట్ కి వెళ్ళడానికి మనం శ్రీశైలం హైవే మీదుగా మైసగండి అమ్మవారి టెంపుల్ కి పక్కనే ఉన్నటువంటి 60 feet రోడ్ లో నుంచి ఇలా మనం వచ్చాం. మనం రావడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద నుంచే డైరెక్ట్ గా మన మగధ ప్రాజెక్ట్ ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన మగధ ప్రాజెక్టు ఇది ఎంట్రన్స్ ఆర్చి రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ఎంట్రన్స్ లో మన మగధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 40 feet రోడ్డు. ఇక్కడ కర్బింగ్ స్టోను వీటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా మన ప్రాజెక్ట్లోకి వచ్చేస్తున్నాం. మీకు ఎంట్రన్స్లో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. 24/7 మనకి మగధ ప్రాజెక్టులో సెక్యూరిటీ ఉంది. 3 ఫేజుల్లో మన సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన విజేంద్ర సింగ్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన సెక్యూరిటీ, ఆయన కూడా ఒకసారి పిలుస్తాను నేను. ఒకసారి రండి, ప్లీజ్ కమ్. ఈయన మన సెక్యూరిటీ గార్డు. ఇక్కడ 24/7 అంటే 24/7 మనకి సెక్యూరిటీ ఉంది. వీళ్ళకి మనం ఇక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ సైట్ ఆఫీస్ ఒకటి ఉంది. ఈ సైట్ ఆఫీస్లో వీళ్ళకి 3 రూమ్స్ ఉన్నాయి. మన టీం అందరూ కూడా ఇక్కడే ఉంటారు. 24/7 ఇక్కడ ఉండాలి అంటే సెక్యూరిటీ పీపుల్ కూడా ఇక్కడ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు కనుక సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ మనకు ఉన్నటువంటి ఆఫీస్ పక్కనే 3 రూమ్లను వీళ్ళకి అలకేట్ చేయడం జరిగింది. ఆ 3 రూమ్స్లో ఈ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ స్టే చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా వీళ్ళు అందుబాటులో మనకు ఉండడం కోసమే మనం ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రీసెంట్గా రోడ్లకు సంబంధించిన వర్క్ శరవేగంగా నడుస్తోంది. దానిలో పార్ట్గానే ఇప్పుడు 40 feet రోడ్ అనేది ఇక్కడ ఏర్పాటైంది. ఈ 40 feet రోడ్ అంటే ఇది ఇక్కడ నుంచి మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చి మనం ముందుకి అలా వెళ్దాం. ప్లాటింగ్ స్టోను, అదేవిధంగా ప్లాట్ నెంబర్స్, కర్బింగ్ స్టోను ఇవన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, అలా మనం నడుచుకుంటూ మన మగధ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చి దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో లోపలికి వచ్చిన తర్వాత నేను ఈ డైరెక్షన్లో ఉన్నాను కనుక రైట్ సైడ్ చూపిస్తున్న పార్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ప్లాట్స్. దిస్ ఈజ్ ప్లాట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఈ ఎంట్రన్స్ ఆర్చి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్లాట్ నెంబర్ 2, ప్లాట్ నెంబర్ 3 ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ప్లాటింగ్ స్టోన్ ఏ విధంగా ఉంది ప్లస్ అదేవిధంగా కర్బింగ్ స్టోన్ వర్క్ ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. హై క్వాలిటీ వర్క్ అనేది మన ఇండో ఖతార్ ప్రాజెక్టు వారి మగధలో జరుగుతోంది. ఫ్రెండ్స్, ఎందుకు నేను ఈ పదాన్ని స్ట్రెచ్ చేసి నేను మీకు చెప్తున్నాను అంటే మిగతా ప్రాజెక్టులకి మన ప్రాజెక్టులకి కంపారిజన్ అనేది ఎప్పుడైనా ఎవరైనా సరే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో వర్క్ ఏ విధంగా నడుస్తుంది, మన ప్రాజెక్టులో వర్క్ ఏ విధంగా నడుస్తుంది అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, హైవే మీద ఉన్న ప్రాజెక్టులతో సహా మీరు మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ అనేది కనుక ఒకసారి కంపారిజన్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయని. DTCP నార్మ్స్ ప్రకారం మనం వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా 80% అన్ని వర్కులు, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కావచ్చు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు, ఎంటైర్ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్ కావచ్చు,
ఏదైనా కానీ ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ప్లాట్ నెంబర్స్ అన్నీ కూడా ప్రతి ప్లాట్కి ప్లాట్ నెంబర్స్ 4 వైపులా కూడా 4 రాళ్ళను అనేది వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ప్లాటింగ్ స్టోన్కి కూడా నీట్గా నెంబర్తో పాటుగా వాటి అర్థమయ్యే విధంగా నెంబర్ని మన ఇండో ఖతార్ లోగోతో ప్లాటింగ్ స్టోన్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మీకు ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు. రోడ్స్ వేసిన తర్వాత కర్బింగ్ స్టోన్ వర్క్ ఎంత అందంగా ఉందనేది కూడా చూడొచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉందో ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అంటే మనకి ఏదైతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ 2.5 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనేది ప్రతి ప్లాట్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, క్లియర్గా ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్ట్లో ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది క్లియర్గా చూడొచ్చు. మన లోగోతో సహా మన డ్రైనేజ్ ఏదైతే ఉందో దానిపైన మీకు డోమ్ ఏదైతే ఉందో అది కూడా మన అచ్చుతో ఉంది. మన దగ్గర క్వాలిటీ వర్క్ ఉంది అనడానికి ఇవన్నీ నిదర్శనం. అదేవిధంగా మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 40 ఫీట్ రోడ్లో ఉన్నాము. అలా ముందుకు వెళ్తే మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి 40 ఫీటు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 33 ఫీట్ రోడ్డు ఉన్నాయి. ఆల్మోస్ట్ 70 to 80% రోడ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీకు మనం ముందుకు వెళ్తే ఎక్కడైతే రోడ్ల వర్క్ జరుగుతుందో ఆ వర్క్ ఏ విధంగా జరుగుతుందో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్లస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. మీకు అతి త్వరలో ఇక్కడ దీనికి మనం ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రీనరీ ఎంత అందంగా ఉంటుందో మీకు వచ్చే వీడియోలో నేను చూపిస్తాను. ఎందుకంటే మనం ప్లాంటేషన్కి దగ్గరగా 10-12 లక్షల రూపాయల ఎక్స్పెన్సెస్ అనేది ఈ చిన్న లేఅవుట్ అంటే 100 ఎకర్స్ లేఅవుట్ ఫేజ్ 1లో మనం 31 ఎకర్స్ లేఅవుట్లో ఉన్నాము. ఈ లేఅవుట్కే 12 లక్షల రూపాయల మొక్కల్ని మనం ఆర్డర్ చేయడం జరిగింది. అవి కూడా 1-2 రోజుల్లో వస్తున్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత గ్రీనరీ అనేది చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనం పార్కుని, అదేవిధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ని, అదేవిధంగా పార్కులో ఏర్పాటు కాబోతున్నటువంటి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయినటువంటి శివాలయాన్ని కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడమే కాదు, మా ఓన్ బ్రదర్ తెనాల్లో ఉంటాడు. అతను కూడా 367 గజాల ఒక ప్లాట్ని తీసుకోవడం జరిగింది. దాని నెంబర్ వచ్చేసరికి ప్లాట్ నెంబర్ 7. నేను కరెక్ట్గా ఆ ప్లాట్ నెంబర్ దగ్గరే ఉంచున్నాను. ఈ ప్లాట్ డైరెక్షన్స్ కూడా ఇక్కడొక ప్లాటింగ్ స్టోన్ ఉంది, దాని ఎదురుగా అక్కడొక ప్లాటింగ్ స్టోన్ ఉంది. ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో ఇది 367 గజాలు ఫ్రెండ్స్. జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. నేను ఈ మగధ వెంచర్ ఎందుకు ఇంత ప్రసిద్ధిగాంచింది అంటే ఈ సరౌండింగ్ ఏరియాల్లో మైసిగండి అమ్మవారి ఏదైతే ఉందో పాజిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. చాలామంది కస్టమర్లు ప్లాట్ కొనడానికి ఈ మైసిగండి ప్రాంతంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టులోకి సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు మాకు తెలియకుండా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది, ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ కాగానే ఇక్కడ ఖచ్చితంగా మేము ప్లాట్ కొనుగోలు చేయాల్సిందే అని ఎంతోమంది కస్టమర్లు మాకు చెప్పడం జరిగింది. పెద్ద కంపెనీల్లో పనిచేసేటటువంటి ఫార్మాస్యూటికల్ పేర్లు నేను చెప్పను. పెద్ద కంపెనీల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు, IAS IPS ఆఫీసర్లు, డాక్టర్లు ఎంతోమంది మన ప్రాజెక్ట్లో ప్లాట్లని కొనుగోలు చేశారు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే సౌత్ సైడ్ ఒక ప్రాజెక్ట్లో హైట్గా ఉంది అంటే ఆ ప్రాంతానికి అందులో కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులకి వాళ్ళు ఇక్కడ నివసించకపోని కానీ వాళ్ళకి ఎంతో మంచి జరగడానికి విపరీతంగా అవకాశాలు ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు, వాస్తు గురించి మాట్లాడేవాళ్ళు ప్లస్ సౌత్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పేవాళ్ళు వీళ్ళందరూ చెబుతున్నటువంటి మాటలు. ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా సరే మీరు ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్, సౌత్ సైడ్ ఎవరైతే ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉంటారో వాళ్ళందరూ రిచ్ పీపుల్గా చెప్తారు. ఇదంతా కూడా నెట్లో నేను స్టడీ చేసిన తర్వాతే చెప్తున్నాను. మీకు సౌత్ గోవా తీసుకోండి, అలాగే విధంగా సౌత్ ఢిల్లీ తీసుకోండి, సౌత్ బాంబే తీసుకోండి, ఇవన్నీ కూడా దేశంలోనే కాస్ట్లీయెస్ట్ ఏరియాలు. అదేవిధంగా మన హైదరాబాద్లో ఈ రోజుకి కూడా సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకా ఎఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంది. ఇలాంటి ఏరియాలో ఈ రోజున మనం కరెక్ట్గా మూమెంట్ వచ్చే టైం అంటే మీకు ఫ్యూచర్ సిటీ గురించి గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కనుక ఇలాంటి మూమెంట్ వచ్చే టైంలో ప్రభుత్వం
దేశ విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తుంది కనుక, వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఇస్తుంది కనుక, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కనుక, ఇలాంటి ప్రాంతంలో ఇది కూడా మనకి సౌత్ సైడ్ ఉంది. దట్టు పర్టికులర్గా మన మగధ ప్రాజెక్టు సౌత్ సైడ్ కొద్దిగా హైట్గా ఉంది. ఇన్ని మంచి ఫెసిలిటీసు, ఇన్ని మంచి అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయి కనుక, ఎవరైనా సరే ప్లాట్ కొనుగోలు చేయదలుచుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్ అందుకుంది కనుక వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ కనుక ప్లాట్ కొనుగోలు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారమయం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మన మగధ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఇక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్ గురించి కానీ, ఇక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ గురించి కానీ, ఇక్కడ ఏర్పాటు ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి కంపెనీల గురించి కానీ ఎన్నో వీడియోలో గతంలో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మనం గంట, 2 గంటలు, 3 గంటలు కూడా ఈ వీడియో టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము 4 రోడ్ల కూడల్లో ఉన్నాము. ఇక్కడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని డైరెక్షన్లో అయినటువంటి ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఈశాన్యం పెరిగితే బాగుంటుంది అనుకొని కొనుగోలు చేసేవాళ్ళు కూడా మన ప్రాజెక్టులో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా సంబంధించి అలాంటి ప్లాట్లు కూడా మన దానిలో అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతం మనము ఈ రోజున మన మగధ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసార్ట్ గురించి తెలుసుకుందాము. పదండి రిసార్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను చెప్పినటువంటి మగధ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసార్ట్ ఇదే. ఆ రిసార్ట్లోకి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదే మన రిసార్ట్ ఎంట్రన్స్. ఈ మొత్తం రిసార్ట్ అనేది 1/2 acre ల్యాండ్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఈ రిసార్ట్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ఈ రిసార్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సెలబ్రిటీస్ ఎవరైతే మనకి టైం స్పెండ్ చేస్తారో ఇలాంటి రిసార్ట్స్లో, అలాంటి రిసార్ట్ అనేది మన ఇండో ఖతార్ ప్రాజెక్టు వారికి మగధ ప్రాజెక్టుకి ఉంది. ఆల్రెడీ చాలామంది మేము ఈ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడమే కానీ ఎమ్యూనిటీస్ రెడీమేడ్గా ఉండవు. మందాల్లో ఆల్రెడీ స్విమ్మింగ్ పూలు, క్రికెట్ నెట్టు, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, 4 రూమ్స్ అంటే 4 సూట్ రూమ్స్, అదేవిధంగా ఈ చాలా అందంగా తీర్చిదిద్దబడినటువంటి గార్డెను, ఇలాంటివన్నీ కూడా మన మగధ ప్రాజెక్ట్లో రిసార్ట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మన మగధ ప్రాజెక్ట్ రిసార్ట్లో అవైలబుల్ ఉంది.